సో ఇప్పుడు మనం జూబ్లీహిల్స్ మీద మాట్లాడతాం. జూబ్లీహిల్స్ మీరు చూస్తూనే ఉన్నారు, దగ్గర నుంచి చూస్తున్నారు, మీరు చాలా ఛానల్లో మీ ఇంటర్వ్యూలో నేను అబ్జర్వ్ చేస్తున్నా. జూబ్లీహిల్స్ అంతా ఒక రాష్ట్ర రాజకీయము, అందరికీ పల్లెటూరులో ఉన్నటువంటి రైతులు కూడా జూబ్లీహిల్స్ గురించి మాట్లాడుకుంటున్నారు ఇవాళ. సో ఈ ఎన్నిక అంత ప్రాధాన్యత సంతరించుకుంది అంటారా మీరు? గతంలో జరిగిన హుజరాబాద్, మునుగోడు వాటికి తక్కువేం కాదు ఇది. ఎందుకంటే ఇక్కడ ఒక ట్రెండ్ సెట్ అనేది ఇక్కడ రాబోతున్నది. రెండు కారణాల దృష్ట్యా దీనికి ప్రాధాన్యత ఉన్నది. ఒకటేమో ఈ 10 మంది గోడ దూకిన ఎమ్మెల్యేల డిస్క్వాలిఫికేషన్ సంబంధించి స్పీకర్ ఒక జడ్జ్మెంట్ ఇవ్వాలంటే ఇది ఒక మైల్ స్టోన్ లాగా ఉంటుంది. అంటే ఇక్కడ కాంగ్రెస్ గెలిస్తే ఒక రకమైన డిసిషన్ వస్తుంది, ఇక్కడ బీఆర్ఎస్ గెలిస్తే ఇంకో రకమైన డిసిషన్ వస్తుంది. అంటే ఎక్కడ కూడా స్పీకర్ను ఇండిపెండెంట్గా ఉండనివ్వట్లేదు ఆ ప్రభుత్వాలు. ఆయన మంచోడు, గడ్డం ప్రసాద్ గారు అంటే నాకు చాలా అభిమానం. బట్ రేవంత్ రెడ్డి ఆయన అట్లా ఇండిపెండెంట్గా డిసిషన్ తీసుకొని ఇస్తాడా? కాబట్టి ఈ ఎలక్షన్ రిజల్ట్ని బట్టి వాళ్ళతోని ఎమ్మెల్యేలుగా రిజైన్ చేయించాలన్నా, మళ్ళీ పోటీ చేయించాలన్నా, లేకుంటే వాళ్ళను స్పీకర్ ద్వారా వీళ్ళు టీఆర్ఎస్ అని చెప్పి చెప్పేయాలన్నా, మళ్ళీ హైకోర్టులోకి పంపాలన్నా ఈ కేసు. అంటే ఇప్పుడు ఈ లెక్క ప్రకారం మీరు చెప్పిన దాని ప్రకారం జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రాజీనామాలు చేయించి మళ్ళీ పోటీ చేయించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ఊపులో వస్తుంది. ఓడిపోతే ఏంటంటే స్పీకర్తో చెప్పి వాళ్ళు టీఆర్ఎస్లో ఉన్నామని అఫిడవిట్లు ఇచ్చారు కదా, వాళ్ళని టీఆర్ఎస్ అని చెప్పి డిక్లేర్ చేయమంటారు. అంటే డిస్మిస్ అవుతుంది పిటిషన్. యాక్చువల్లీ నా ప్రశ్నలు వేరే ఉన్నాయి, మీరు కొత్త ప్రశ్నలు స్టార్టింగ్ లో విశ్లేషణ అంటే ఇక అట్లాగే ఉంటుంది. అంటే స్పీకర్ గారు నిర్ణయం కూడా రేపు జూబ్లీహిల్స్ ఎన్నికల మీద ఆధారపడి ఉంటుంది. రెండవది ఏంటంటే పంచాయతీరాజ్ ఎన్నికలు ఇప్పుడు పెట్టాలన్నా దీన్ని సాగదీయన్నా అనేది కూడా ఈ ఎన్నికల ఫలితాల మీదనే ఉంటుంది. తర్వాత రేవంత్ రెడ్డిని ఉంచాలన్నా తీసేయాలన్నా అనేది కూడా కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర జాతీయ పార్టీ ఏదైతే ఖర్గే ఆధ్వర్యంలో ఉందో, ఇప్పుడు పత్రికల్లో వార్తలు వచ్చాయి, మీనాక్షి నటరాజన్ గారు, మల్లికార్జున ఖర్గే గారు ఇద్దరు కూడా అసంతృప్తితో ఉన్నారని. వాళ్ళు ఇంకా ఏదేదో మాట్లాడారు, మళ్ళీ రాదు ఇక కాంగ్రెస్, దీన్ని పూర్తిగా ఆయనకిచ్చి తప్పు చేశాము. అయితే వీటిని ఖండించలేదు వాళ్ళు, నాకు తెలిసినంత వరకు. కాదు స్టేట్ కాంగ్రెస్ కాదు, వాళ్ళు కూడా కాదు. ఎవరికి అగైనెస్ట్గానైతే వచ్చినాయో మీనాక్షి నటరాజన్ గారు అండ్ మల్లికార్జున ఖర్గే గారు అండ్ జూపల్లి కృష్ణారావు గారు అండ్ రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు మళ్ళీ మనం వస్తామో రామో అని. ఈ నలుగురు కూడా వీళ్ళు ఎవరు ఖండించలేదు. అంటే అది వార్త నిజమే కదా, వచ్చిన వార్త. కాబట్టి ఒకవేళ బీఆర్ఎస్ మంచి మెజార్టీతో వచ్చింది అనుకోండి, రేవంత్ రెడ్డిని మార్చచ్చు కూడా. కాబట్టి రేవంత్ రెడ్డికి వ్యక్తిగతంగా, కాంగ్రెస్ పార్టీకి పార్టీ పరంగా ఇది చాలా ప్రెస్టేజియస్. బీఆర్ఎస్కు గెలిచినంత మాత్రాన ముఖ్యమంత్రి అయ్యేది ఏం లేదు, కానీ అది వాళ్ళ స్థానం కాబట్టి నిలబెట్టుకోవాలి.